Please subscribe to Socialpost. అందరికీ నమస్కారము. ఇవాళ ఈ ఎపిసోడ్లో మనము నియమాలో సెకండ్ డివిజన్ తెలుసుకుందాము. ఏంటంటే సంతోష. సంతోష అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే కంటెంట్మెంట్, హ్యాపీనెస్, కంటెంట్మెంట్. తెలుగులో చెప్పాలంటే ఒక రకమైన తృప్తి అండి. ఏ కండిషన్ లేకుండా తృప్తి పడేదే సంతోష. ఓకే, నేను ఇది చేశాను, నాకు రిటర్న్లో ఏమొస్తుందో, నేను ఇది చేస్తే నాకు రిటర్న్లో వాళ్ళు ఏమిస్తారు, లేకపోతే నాకు ఏమొస్తుంది, ఈ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏదైతే మనం లైఫ్ లీడ్ చేస్తామో, లేదంటే ఏదైతే పని చేస్తామో దాంట్లోంచి వచ్చేదే సంతోష. ఓకే, అగైన్ మనం నియమాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఏంటంటే మీరు సంతోషంగా ఉన్నారో లేదో బయట వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా స్మైల్ చేశాను అనుకోండి, మీకు ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది? షీఈ్ వెరీ హ్యాపీ అనిపిస్తుంది. కానీ లోపల నేను ఎలా ఉన్నానో నాకే తెలుస్తుంది. బయట నేను ఒక నవ్వు మాస్క్ చేయొచ్చు, ఈ ఫ్రంట్ టీత్ అంతా ఇయర్ టు ఇయర్ స్మైల్ చేయొచ్చు, కానీ లోపల నిజంగా నేను సంతోషంగా ఉన్నానో లేదో నాకు మాత్రమే తెలుస్తుంది. సో ఇదేంటంటే ఇది ఒక హ్యాబిట్ చేసుకోవాలండి. సంతోషంగా ఉండటం అనేది ఒక యాటిట్యూడ్. ఎప్పటికప్పుడు మనం ఎలా ఉంటామంటే, మన దగ్గర ఏదైనా లేకపోతే దానికోసం క్లబ్ 99 అని ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్టోరీ విన్నాను. ఏదో 99 ఉన్నా కూడా ఎవరో ఒక అతను కాయిన్స్ కలెక్ట్ చేస్తాడట, గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ అయ్యి 99 కలెక్ట్ అవుతాయట. అతనికి 99 కలెక్ట్ అయిన హ్యాపీనెస్ లేకుండా ఇంకొక్కటైతే 100 అవుతుంది. అతను ఏదో టార్గెట్ 100 ఏదో పెట్టుకుంటాడు, ఆ ఒక్కటి లేదే అని బాధపడతాడు. అలాగే మన లైఫ్లో మనకి చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. కారు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కట్టుకోవడానికి బట్టలు ఉంటాయి, తినడానికి తిండి ఉంటుంది. కానీ అది అన్నీ మనం రికగ్నైజ్ చేయకుండా, సపోజ్ ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నాం అనుకోండి, డూప్లెక్స్ లేదే, ఒక ఫామ్ హౌస్ లేదే, దేనికో దానికి ఒక అన్హ్యాపీగా ఉండటానికి మనకి ఏదో ఒకటి రీజన్ దొరుకుతుంది. హ్యూమన్ మైండ్ కూడా ఎలా అంటే, పాసిబిలిటీ ఉంటే అది ఎప్పుడు మనకి నీకు ఇది లేదు, అది లేదు, నువ్వు దీనికి డిప్రైవ్ అయిపోయి ఉన్నావు, నీ లైఫ్లో ఇది లేదు, నీ లైఫ్లో వీళ్ళే ఉన్నారు, వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఆల్వేస్ అది మనని ఒక నెగిటివ్లోకి తీసుకెళ్తుంది. ఇందులోంచి ఎలా బయటికి రావాలి, నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చెప్పాను. మీరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ఏదైనా చదువుకోవటం అలవాటు చేసుకోండి, బుక్స్ చదువుకోండి, లేకపోతే ఏదైనా చాంటింగ్ నేర్చుకోండి, లేకపోతే ఏదైనా సంఘాతో అసోసియేట్ అవ్వండి, ఏదైనా గ్రూప్తో అసోసియేట్ అవ్వండి. ఎవరైతే స్పిరిచువల్గా వాళ్ళు ఏదైనా చేస్తుంటే గుడికి వెళ్ళటము, ఏదో ఒకటి వేర్ మీకు నేను చెప్పాను కదా, మెటీరియల్ బెనిఫిట్స్తో, మెటీరియల్ అటాచ్మెంట్స్తో ఉన్నంతకాలం మనకి దుఃఖమే వస్తుంది. ఇంతకుముందు కూడా మనం రజస్, తమస్, సత్వ, హ్యూమన్ సఫరింగ్ నా పాత ఎపిసోడ్లు మీరు చూసినట్టయితే, మీరు చూడకపోతే వెళ్ళి ఒక్కసారి చూడండి. ఏంటంటే రజస్ తమస్లో ఉన్న రోజులు మనకి ఈ సఫరింగ్ దేనికో ఒక దానికి మనకి బాధ. ఆ గుణాస్ ఎప్పుడైతే వేవరీగా ఉంటాయో, అవి చేంజ్ అయినప్పుడల్లా మనం చేంజ్ అవుతూ ఉంటాం. వన్ డే వీఆర్ హ్యాపీ, వన్ డే వీఆర్ సాడ్, అన్నీ ఉంటాయి. అదే లైఫ్. ఒకరోజు హుషారుగా ఉంటుంది, ఒకరోజు చాలా నిరుత్సాహంగా ఉంటుంది. సో ఒక యాటిట్యూడ్, సంతోషంగా ఉండటము, కంటెంట్మెంట్గా ఉండటము, గ్రాటిట్యూడ్ అంటారు, కృతజ్ఞత. నాకు ఇవాళ నా బాడీ బాగుంది, కృతజ్ఞత. సో యాక్చువల్లీ మా టీచర్, మా గురువు గారు ఎవరైతే మాకు యోగా నేర్పించారో, ఆవిడ ఒక డైరీ పెట్టుకోమని రోజు రాసుకోమని వారు. ఇవాళ రోజు నేను భోజనం చేశాను, కృతజ్ఞత. ఇవాళ రోజు నాది డే కంప్లీట్గా నేను ఏం చేయదలుచుకున్నానో అది అయింది, దానికి గ్రాటిట్యూడ్. అలాగే నా దగ్గర ఇవాళ ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, గ్రాటిట్యూడ్. ఇవాళ రోజు నేను హాయిగా పడుకోగలిగాను, గ్రాటిట్యూడ్. చిన్న చిన్న విషయాలకి మనం గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ అలవాటు చేసుకుంటే, ఎవరన్నా మన ఎదుటి వాళ్ళు మనకి ఏదన్నా అరే నీకు ఇది లేదే, అది లేదే అన్నా కూడా మనము ఇవి ఉన్నాయి కదా అని వెంటనే మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో రిప్లై చేయటం స్టార్ట్ చేస్తాం. సో సంతోష, కంటెంట్మెంట్, కృతజ్ఞత, ఇది సెకండ్ స్టెప్ నియమాలో. సో నెమ్మదిగా మీ యాటిట్యూడ్, ఏమి కొనకపోయినా, ఏదన్నా ఎంజాయ్ చేసినా చేయకపోయినా, మీరున్న ఇంట్లోనే, మీరు కూర్చున్న సోఫాలోనూ చైర్లోనే ఉండి మీ లైఫ్ గురించి ఒక పాజిటివ్గా ఆలోచించి, ఒక మీ కోర్ నుంచి, మీ సెల్ఫ్ సెంటర్ నుంచి ఒక్క హ్యాపీనెస్ తెచ్చుకోవడమే సంతోష. ఎక్కడికో ఖర్చు పెట్టి, ఫ్లైట్లు ఎక్కి, ఎక్కడెక్కడో వెళ్ళి
ఇంటికి వచ్చి మళ్ళీ అన్హ్యాపీనెస్ కాదు. మీరు ఏ ప్లేస్లో ఉన్నారో అదే ప్లేస్లో హ్యాపీనెస్ తెచ్చుకోవడం, అదే ప్లేస్లో సంతోషంగా ఉండటము ఒక యాటిట్యూడ్గా అలవాటు చేసుకోండి. అండ్ మీరు హ్యాపీగా ఉంటే మీ ఫేస్ గ్లో అయ్యి మీరు స్ప్రెడ్ చేసే హ్యాపీనెస్ వల్ల మీ చుట్టూ వాళ్ళు కూడా మీతో అసోసియేట్ అయ్యి మీతో ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇంకొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.